అపూర్వ ఎలాగైనా భూమిని చంపడానికి దసరా రోజు ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు దసరా ఉత్సవాలలో పాల్గొనే కుటుంబం ఇక ఆహ్వానిస్తూ ఉంటారు పంతులు గారు. అదే సమయానికి శారద కుటుంబం ఒకవైపు, శరత్చంద్ర కుటుంబం మరోవైపు తరలి వస్తారు. ఇక అలా అమ్మవారి కార్యక్రమం జరుగుతుండగా అదే సమయానికి రావణ వధ ఏర్పాట్లు కూడా ఒకవైపు జరుగుతూ ఉంటాయి. ఇక భూమి కుటుంబమును శరత్చంద్ర కుటుంబం ఇరువైపులా ఉన్న తర్వాత వెంటనే శరత్చంద్రను చూసి భూమి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శారద ఈ విధంగా భూమితో అంటూ ఉంటుంది, ఇదే గుడిలో గగన్ చేత నీకు 3 ముళ్ళు వేయించుతానమ్మా అని ఈ విధంగా అనేసరికి, అత్తయ్య మీ అబ్బాయి చేత నాకు 3 ముళ్ళు వేయిస్తా అని చెప్పేసి అన్నారు కదా, అది ఎలా వేయిస్తారు? అసలు బావ ఒప్పుకుంటాడా? నాకెందుకో బలవంతంగా బావ చేత 3 ముళ్ళు వేయిస్తే ఇక బాగోదేమో అనిపిస్తుంది అత్తయ్య అని ఈ విధంగా భూమి శారదతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అదే సమయంలో అపూర్వ శరత్చంద్రతో, చూసావా బావ, మనని బాధ పెట్టడానికి, మన పరువు తీయడానికి భూమి ఎలా వచ్చిందో, ఇప్పటిదాకా ఈ పరువు తీసింది చాలదన్నట్టు కావాలని ఆ కుటుంబంతో ఎలా వచ్చిందో. అయినా అపూర్వ, నా కూతురు చచ్చిందని చెప్పేసి అనుకున్నాను, ఇక అలాగే అనుకుంటున్నా. నాకు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే బావా, ఇదే కావాలి. నువ్వు అనుకున్నట్టు భూమికి పిండ ప్రదాన చేస్తానని చెప్పేసి అన్నావు కదా, నీ చేతుల మీదుగా భూమిని మంటల్లో తగలబెట్టబోతున్నా. అది ఎన్నో రోజులు కాదు బావా, ఇప్పుడే, ఈ క్షణమే, ఇక్కడే అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఏంటి అపూర్వ, ఏం ఆలోచిస్తున్నావు? అబే ఏం లేదు బావా, భూమి చాలా బాధ పెడుతుంది నిన్ను, ఆ బాధను నీ కళ్ళలో కనిపిస్తుందా అని ఆలోచిస్తున్నాను. సరే బావా, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది అని పక్కకి వెళ్తుంది. అరే ఎక్కడున్నారా? ఇక్కడే మేడం, మీకు చెప్పాను కదా, ఇప్పుడు భూమిని ఎలాగైనా రావణ వధ కాదు, భూమి వధ కావాలి. భూమి ఈ మంటలలో తగిలి ఇక బూడిదై కావాలదా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. భూమి ఈరోజే దసరా మేక బలిస్తే నేను భూమిని బలిస్తున్నా అమ్మవారికి అని విధంగా అంటుండగా, మేడం మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆ భూమిని కిడ్నాప్ చేసి ఎలాగైనా తన ప్రాణాలు మీరు చూస్తుండగానే ఆ మంటలలో అమ్మవారికి బలి కానుంది. మీరు కంగారు పడకండి మేడం. సరేరా, ఈ మాటలు కాదు చేతలలో చూపించండి. సరే, ఇక అనుమానం పడుతూ ఉంటారు, త్వరగా వచ్చేయండిరా. సరే అని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు ఇక భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే గగన్ భూమి మెడలో 3 ముళ్ళు వేస్తాడో లేడో అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక శారద అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. పంతులు గారు అమ్మవారి దగ్గరున్న తాళి ఇక ఇస్తారా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ పసుగొమ్ము కట్టిన తాళి చేతిలో తీసుకొని గగన్ దగ్గరికి నేరుగా వస్తుంది. నాన్న, నేను చెప్పింది వింటావు కదా, నువ్వు చెప్పేది ఎప్పుడన్నా కాదా నాన్న? సరే, అమ్మవారి సాక్షిగా 3 ముళ్ళ బంధంతో మీరు ఏకమయ్యారు. ఇప్పుడు అందరి ముంగట భూమి మెడలో 3 ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర జ్యోతి వెలిగించునానా. అమ్మా, ఏం మాట్లాడుతున్నాం? అసలు భూమికి నేను మెడలో 3 ముళ్ళు వెయ్యలేదు. 3 ముళ్ళు వెయ్యలేదని చెప్పేసి నువ్వంటున్నావు, కానీ భూమి వేసిందని చెప్పేసి అంటుంది. ఏ ఆడపిల్లైనా మెడలో తాళి మీద అబద్ధం ఆడదు కదా. అందుకనే అమ్మ మీద ప్రేమ ఉంటే ఈ 3 ముళ్ళు భూమి మెడలో కట్టు, లేదంటే వదిలే నాన్న అన్న తర్వాత గగన్ వెంటనే ఇక శారద మాట కట్టుబడి భూమి మెడలో 3 ముళ్ళు వేస్తుండగానే అది సమయానికి నక్షత్ర కోపంతో ఇరిటేట్ పడుతుండగా అపూర్వ శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా అమ్మవారి ముంగట 3 ముళ్ళ బంధంతో ఒకటవుతారు. ఇక ఇద్దరి చేతుల మీదుగా అమ్మవారికి జ్యోతి వెలిగిస్తారు. అలా వెలిగించిన తర్వాత అదే సమయానికి ఈ 3 ముళ్ళ బంధం ఎన్ని క్షణాలు ఉంటుంది, ఈరోజే నీకు అమ్మవారికి బలివ్వబోతున్నా అని చెప్పేసి అపూర్వ మనసులో అనుకుంటుంది. అలా అయిపోయిన తర్వాత ప్రోగ్రాం గురించి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక మీరు భక్తులారా
ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిగిన తర్వాత ఇక శరత్చంద్ర చేతుల మీదుగా రావణ వద్ద జరగబోతుంది అని చెప్పేసి అన్న తర్వాత ఇక అలా ప్రోగ్రాం జరుగుతుండగా భూమి గ్రూప్ పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు గగన్ భూమి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఇక రౌడీలు వెంటనే భూమి మీద అటాక్ చేసి భూమిని కిడ్నాప్ చేసి రావణవధ దగ్గరికి పైన కట్టేస్తారు. అలా డ్యాన్స్ చేసి కిందికి వచ్చిన తర్వాత ఇక అపూర్వ ఈరోజు భూమి చావు తద్దినం అన్ని ఖాయం అని మనసులో అనుకుంటూ ఉంటుంది. డ్యాన్స్ చేసి వచ్చిన తర్వాత శారద భూమిని గురించి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అదేంటి నాన్న, నువ్వు మాత్రమే కిందికి వచ్చావు, భూమి ఏది? ఎక్కడుందో తిక్కల్ది, ఇక్కడే చోట ఉంటుంది. లేదు నాన్న, భూమి ఛాన్స్ అయిపోయి కనిపించట్లేదు అనే విధంగా అంటుండగా ఈలోపు అపూర్వకు ఫోన్ వస్తుంది. మేడం, మీరు చెప్పినట్టే ఈరోజు ఆ భూమి చావు ఖాయం, ఇక మీరు చింతించకండి అని విధంగా కాల్ కట్ చేస్తారు. ఇక మరోవైపు భూమి కోసం అని కంగారు పడుతూ ఉంటుంది శారద. వెంటనే నాన్న, భూమి లేదురా, నాకెందుకో కంగారుగా భయంగా అనిపిస్తుంది అనేసరికి అమ్మ నువ్వు టెన్షన్ పడకు, నేను భూమి గురించి అటు ఇటు చూస్తానని చెప్పేసి భూమి గురించి అటు ఇటు పిలుస్తూ ఉంటాడు. కానీ భూమి అక్కడ అదే రావణ వధ దగ్గర కట్టి పడేస్తారు రౌడీలు. ఇక ఇక్కడ అయ్యా మీ చేతుల మీదుగా రావణ వధ అని పంతులు గారు అన్న తర్వాత వెంటనే శరత్చంద్ర రావణ వధకు ఇక అలా మంటతో ఒక్కసారిగా బాణాన్ని వదిలేస్తారు. అదే సమయానికి భూమిని అక్కడే రౌడీలు కట్టేస్తారు. భూమి కోసం చుట్టూ తిరిగి ఆ రావణ వధ దగ్గరికి వచ్చి గగన్ భూమిని పిలుస్తుండగా ఆ మంటల నుంచి ఒక్కొక్క మంట గగన్ మీద పడేసరికి పైకి చూసేసరికి భూమి ఇక ఆ మంటలలో కట్లల్లో ఉంటుంది. భూమి అని చెప్పేసి గట్టిగా పిలిచి పైకెక్కి భూమి చేతికున్న కట్లను విడిపించి కిందికి తీసుకొస్తారు. బావా అని చెప్పేసి వెంటనే గగన్ని హగ్ చేసుకుంటుంది. అసలు నిన్ను ఎవరు ఇక్కడ కట్టేశారు? ఏమో తెలియదు బావా, నీతో డ్యాన్స్ చేసిన తర్వాత రౌడీలు వచ్చి నన్ను ఇలా కట్టేశారు. అంటే ఇదంతా అపూర్వ వల్లే కావచ్చు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా బావా ప్లీజ్ బావా, ఇప్పుడు ఆ అపూర్వతో గొడవ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, తర్వాత ఆ అపూర్వ సంగతి చూద్దాం అని విధంగా అంటుండగా అప్పుడు గగన్ కూల్ అయిపోతాడు. వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పొద్దు బావా, అత్తయ్య తెలిస్తే కంగారు పడుతుంది అని చెప్పేసి వెంటనే భూమిని శారద దగ్గర తీసుకెళ్తాడు. ఎటెళ్ళవమ్మా, నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నా? అబ్బే లేదత్తయ్య, అమ్మవారి దగ్గర ఇక ప్రదక్షిణాలు చేస్తానని అటువైపుగా వెళ్ళాను అంతే అత్తయ్య అని అనేసరికి భూమిని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. అదేంటి, ఇది బ్రతికి ఉందా అంటే చావలేదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే అపూర్వ దగ్గరి భూమి వెళ్తుంది. ఏంటి, నువ్వు నన్ను చంపాలని ఈరోజు అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పేసి నువ్వు అనుకున్నావు, కానీ ఆ అమ్మవారు ఇక నీ ప్రాణాల్ని బలివ్వమని కోరింది, అందుకే ఈరోజు నా బావ వచ్చి నన్ను కాపాడరు. అపూర్వ, ఎప్పుడు నీదే రోజు అనుకోకు, ఏదో రోజు నా రోజు ఉంటుంది, ఆ రోజు ఇదే రోజు. ఈరోజు అమ్మవారికి మేకపోతు బలి, కానీ ఈరోజు నిన్ను బలివ్వబోతున్నాను. అది ఎనీ టైం ఎనీ క్షణం వెయిట్ అండ్ సీ, ఎందుకంటే మరుక్షణంలో అమ్మవారు ఇక ఆగ్రహంతో నీ వీధికి వచ్చి నిన్ను బలి తీసుకోబోతుందని భూమి లేనిపోనికి అపూర్వ చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావే, ఈరోజు చంపలేదని చెప్పేసి విర్రవీగుతున్నావా? లేదు, ఈరోజు నా చావు కంటే నీ చావు ముందడుగులో ఉంది, మరుక్షణం నీ మెడకి కత్తి రాబోతుంది. ఇక అది ఎలా వస్తుందో అనేది నేను చెప్పను, కానీ నీ కళ్ళకు కట్టినట్టు మెడ అంటే నిన్ను మేకపోతుని బలిచ్చినట్టు నేను బలివ్వబోతున్నానని భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది.